ఏ దిక్కు లేనోళ్ళకు దేవుడే దిక్కు అంటారు కదా నొల్ల. కానీ దొంగలకు కూడా దేవుడే దిక్కైనట్టున్నది. అంటే దొంగలను దేవుడు కాపాడుతాడు, వాళ్ళను దేవుడే వెనకేసుకొస్తాడు అని కాదు నేను చెప్పేది. వాళ్ళు నేర్చుకున్న దొంగతనాల టాలెంటు, వాళ్ళ చిత్ర విచిత్రమైన విన్యాసాలు, వాళ్ళ చోర కళలు అన్నీ దేవుల మీదనే చూపిస్తారన్నట్టు. అరే అవంటే మచ్చుకు అగో మన ములుగు జిల్లా ఏటూరు నాగారం సాయిబాబా గుడికి రారి ఈ దొంగలు చేసిన ఘనకార్యం చూసి తరించురి. గిదేనొల్లా మన ఏటూరు నాగారం సాయిబాబా గుడి. అగో బాబా చూస్తుండు, జై షిరిడి సాయినాథా నన్ను చల్లగా చూడు. ఇప్పుడు లోపలికి పోదాం. హుండేడున్నదో ఇంకే హుండి, దాన్ని పొతం చేయనే చేసిరు దొంగలు. అగో వాళ్ళను గండు చీమలు గుట్ట. ఏం దొంగలో ఏం పాడునొల్లా రాత్రిపూట మంచిగా సాయిబాబు గుడికొచ్చిరట. దేవుడన్న భయం కూడా లేదు. తాళాలు వల్ల కొట్టిరు, హుండీని ఎత్తుకపోయిర్రు. అయ్యగారు తెల్లారచ్చి చూసే వరకు దర్వాజాలకు తాళాలు లేవు, విగ్రహం ముందు హుండి లేదు. పోలీసులు వాళ్ళు వీళ్ళొచ్చి హుండిని దేవులాడ పని పెట్టుకున్నారు. అదేమో సర్కారు బడికాడ దొరికిందట. కాకపోతే అట్లా రూపాయి బిల్ల కూడా లేదు. అంత ఎదగపోయినాక ఎందుకుంటాయి చెప్పు. అగో మన గుడి పెద్ద సార్ ఏమో చెప్తుండు. ఏమైంది సార్ అసలు? బాబా దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటలకు దేవాలయం ఓపెన్ చేసి హారతి ఇద్దామని చెప్పేసి మన అర్చకులు దేవాలయ ప్రాంగణం రాగానే ఇక్కడ గ్రిల్స్ ఓపెన్ చేసి ఉంది. ఓపెన్ చేసి ఉండగానే తలుపు తీసింది. అదేంది తాళం లేకుండా ఎవరో దొంగలు పట్టిన భావంతో వెంటనే నాకు సమాచారం ఇచ్చిన మరుక్షణమే దేవాలయ ప్రాంగణం రావడం జరిగింది. రాగానే ఇక్కడ అక్కడి నుంచే బయట నుంచి పరిశీలించగా హుండీ కనపడడం లేదు. ఈ వెంటనే ఈ ఏరియా అంతా పరిశీలించగా జిల్లా పరిషత్ హై స్కూల్ లోపల ఎత్తుకుపోయిన హుండీ మాత్రం కనబడ్డది. ఆ హుండీ మొత్తం పగలగొట్టి ఓపెన్ చేశారు. అల్ల మాత్రం చిల్లి గవ్వలేదు. దాదాపు 3 నెలల నుండి ఆ హుండీ మాత్రం ఓపెన్ చేయలేదు. ఆగానాట ఆ దొంగలను ఏమనాలో అసలు. అరే దేవుడంటే భయం భక్తి కూడా లేదా ఏంది? 3 నెలల సంధి ఆ హుండిని తెరవలే. లాస్ట్ కథ దేవునికి కూడా దక్కకుండా దొంగల పాలాయే. ఏందోనోల్లా ఈ నడమ దొంగలైతే బాగా దూసుకపోతురు. వాళ్ళకేమో రెక్కలు వచ్చినట్టు స్వాతంత్రం వచ్చినట్టే చేస్తురు. కామారెడ్డిలో కూడా గిట్లనే ఒకటే రోజు 9 ఇళ్లలో దోపిడీ చేసిరట. ఇక చెప్పురి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందో కదా.